30 సెకండ్ల మాయా బజార్ రీల్స్ షార్ట్స్తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం జోరుగా బిజినెస్. ఆన్లైన్ వ్యాపారంలో గృహిణిలో అధికం. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. ఒక్క వీడియో హిట్ అయినా కాసుల మోతే. కాస్త తేడా జరిగితే సర్వం పాయే. సో సర్వం పోవడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఆమె ఎవరు, అలేఖ్య చిట్టి పికిల్స్ అనేదో వీడియో వచ్చింది కదా, ఆమె ఏదో బూతుల ఆడియోలు ఇవి రాగానే కొంత బిజినెస్ అటు ఇటు అయినట్టుంది. మళ్ళీ వాళ్ళు ఇంకో లైన్లో వస్తున్నారు. ఇప్పుడు ఒక ఒక జనాలు కూడా ఏమైపోయిందంటే, సరే వాళ్ళు తప్పు చేసిర్రా అంటే తప్పు చేసిర్రు, జరిగింది అయిపోయిందని మళ్ళీ వాళ్ళు కొంత ఆ క్రెడిబిలిటీని సంపాదించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ లైన్లో ఉంటారు. కాకపోతే ఇందులో మోసాలు ఎక్కువైపోతున్నాయి. మోసాలు ఎక్కువైనాయి. జెన్యూన్ ప్రొడక్ట్ ఏది అన్నది మనం తెలుసుకోవడం కష్టమైంది. కానీ ఈ బిజినెస్ వేల లక్షల కోట్ల బిజినెస్ ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే. చాలామంది ఖాళీగా ఉన్న, అంటే ఇంట్లో ఏం పని లేకుండా గృహిణిలాగానే ఉన్న, ఇంట్లో పని చేసేటువంటి మహిళలు కూడా చాలామంది ఇది ఎంతో ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఎన్నో జీవితాలు ఈ సోషల్ మీడియా ద్వారా నిలబడ్డాయి. ఇప్పుడు చిన్న చిన్న కొంత కామెడీ చేయగలిగే ఇది ఉన్న వాళ్ళు, కొంత చిన్న చిన్న స్టోరీ రైటింగ్ రాసేవాళ్ళు, వాళ్ళు అదే ఫోన్లో రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు. ఏముందండి, ఇంట్లో ఏం వండినాం అన్నది కూడా ప్లేట్లలో చూపించి లక్షల వ్యూస్ వస్తున్నాయి కదా. గిన్నె మీద మూత తీసి ఇది అన్నం, ఇది పప్పు, ఇది కూర అని కూడా వీడియోలు పెడుతున్నారు. బాత్రూంలో కూడా హోమ్ టూర్, హార్పిక్ వాడినాం ఇవ్వాలా, నిన్న అది వాడినాం ఇది వాడినాం అని, ఏం బ్రష్ వాడినాం, ఏ బ్రష్తోని కమ్మోడు గడినాం అన్నది కూడా చూపిస్తున్నారు. అంత ఇప్పుడు ఆ కంటెంట్ అదే ఎందుకు పోతుందంటే అట్లా అయిపోయింది వ్యవహార పరిస్థితి. ఫోన్లకు అతుక్కుపోయినాం మనం. ఫోన్ లేనిది తిండి లేకపోయినా నడుస్తుంది, కానీ ఫోన్ లేకపోతే అసలు నడవదు. అందుకే ఇది చాలామందికి వ్యాపారంగా ఉపయోగపడుతుంది ఎంత గొప్పగానో. ఈ ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల చాలామంది జీవితాలు, వాళ్ళ ఆరోగ్యం మీద కూడా దుష్పరిణామాలు ప్రభావం చూపిస్తూ ఉన్నది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చళ్ళ వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తాము చేసిన ఒకే ఒక్క తప్పు బయటపడడంతో ఊహించినంత నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమే కాకుండా విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్కు గురై నానావస్థలు పడ్డారు. ఈ అక్కా చెల్లెళ్ళ ఉదంతం వారికే కాదు, అపరిమిత అవకాశాలు ఉన్న సోషల్ మీడియాను నమ్ముకొని వ్యాపారాలు చేసే వారందరికీ ఓ గుణపాఠం. చిన్న తప్పు చేసినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒక్కసారి కొనుగోలుదారుల నమ్మకం కోల్పోయినా, తప్పుడు అభిప్రాయం ఏర్పడినా అంతే సంగతి. ట్రోలర్లకు, మీమర్లకు మేత అయిపోయినట్టే. అంతే కదా. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో మనకి తెలంగాణలో కనిపిస్తున్న వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు దొబ్బిరు. బాగా పైసలు కొట్టేసి విదేశాలకు పోవడం, మళ్ళీ ఆడ వీడియోలు చేయడం, మంచి మంచి ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ బాత్రూమ్ల దగ్గర నుంచి ఇంట్లో ఏముంది, ఆడేముంది, ఈడేముంది అని వీడియోలు చేసి ఇట్లా అట్లా సంపాదన మళ్ళీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఆ బ్యాడ్ నేమ్ని మూట కట్టుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళంతా ఒకప్పుడు వాళ్ళ జీవితాలు ఏంది, కొన్ని మంచి విషయాలు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఇట్లాంటి ఛానల్ ఉండడం వల్లనే ప్రజలకు దగ్గరైనము. ప్రజలకు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్లనే కొంత మేలు జరుగుతున్నది. వాస్తవాలు ఏంది, ఏది అబద్ధము, ఏది నిజము, అసలు ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయి తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానలే కేంద్ర బిందువుగా మారినాయి. ఇందులో మంచి ఉన్నది, చెడు ఉన్నది. మంచికి వాడుకుంటే మంచి, చెడు చేయాలనుకుంటే చెడు. కానీ ప్రజలు కొంత గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది.